ఈ సినిమాలో నేను చేశానండి హీరో ఫ్రెండ్గా. దీంట్లో ఉన్నది కామెడీ కానీ డిఫరెంట్గా ఉంటుందండి. 100% చూసిన అందరూ మాత్రం పక్కాగా నవ్వుతారు. చలపతి బాబాయ్తో చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. బాబాయ్ కొట్టిన నన్ను సినిమాలు అన్నీ హిట్టే. ఎందుకంటే ఈ సినిమాలో కూడా నన్ను కొట్టారు. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాన్ని మళ్ళీ దువా గారు ప్రొడ్యూసర్, అస్సలు ప్రొడ్యూసర్కే లేరండి. చూశారు కదా మీరే, అన్ని పనులు అతనే చేస్తారు. అన్నదమ్ములు ఇద్దరు, దువా గారు మన అశోక్ హీరో. నిజంగా ఎంత కష్టపడి పైకి వచ్చారంటే నిజంగా చాలా షూటింగ్లో కూడా సేమ్ యాక్టివ్ ఇలాగే. ఈ పని ఆ పని అన్నది లేదండి, మొత్తం వాళ్ళిద్దరే నిలబడి చేసుకొని నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీ ఇద్దరికి. మళ్ళా అశోక్ కూడా చాలా కష్టపడ్డాడండి, చాలా కష్టపడ్డాడు. కొత్తోడు కదా ఏం చేస్తాడు అనుకున్నాం, కానీ అమ్మో నేనే భయపడ్డాను. అబ్బా చాలా బాగా చేస్తున్నాడు, చాలా బాగా చేసావు అశోక్, సూపర్. ఇంకా మా అన్న, మా శివమణి అన్న, నిజంగా అలా అన్నొచ్చి నా ఫ్రెండ్ అండి జిఎంఆర్ శివమణి. ఒకసారి ఇలాగా చేస్తున్నాడు, తమ్ముడు సినిమా చేస్తున్నాడు, ఇలాగా ఒకసారి ఇలాగా చేయాలంటే అయ్యో తప్పకుండా మన తమ్ముడు మనం సపోర్ట్ లేకపోతే ఎలాగా, మనకు ఉండాలి కదా అని తప్పకుండా శివమణి కూడా బాగా చేశారన్న, చాలా బాగా చేశారు. ఒక భయంకరమైనటువంటి రెస్పాన్స్ అంటే మ్యాక్స్ వెబ్బర్ అనేటువంటి సోషాలజిస్ట్ థింకర్ అంటాడు, అడ్మినిస్ట్రేటివ్ సోషాలజిస్ట్ థింకర్. అంటే వన్ సైడ్ యాక్సెంటేషన్ ఆఫ్ రియాలిటీని బాగా అర్థం చేసుకోవాలంటే ఒక ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్తే కానీ ప్రజలకు అర్థం కాదు అటువంటి ఒక దృక్పథంతో తీసిన సినిమా కనిపిస్తూ ఉంది. Well, thank you so much for all the dignitaries who have come here, and to you, I mean the media people as well. So I'm Mansa Manohar and I'm from Bangalore. So this is my very first Telugu movie. So that's the reason why I'm managing it in English. But then I promise all of you, if I get a chance and if I get to work in another Telugu project, by then I would definitely speak in Telugu with all of you. But as of now, my experience over here in Tollywood, it's been really wonderful. And then I've got a very nice, humble, down-to-earth people on board, like in whichever movie like I'm doing now. So I just request all of you to come watch our movie and bless all of us, since except a very few people like sir and all who like really who are really experienced and who have worked in our movie. So all of us are like newcomers. So please do watch our movie and then bless all of us. Thank you. మేము ఫస్ట్ టైం ఈ మూవీ చేస్తున్నాము. ఇలా ఈ మూవీ ప్రెస్ మీట్లో ఇలా మాట్లాడతామని మేము ఏబొద్దు అనుకోలేదు. యాక్చువల్లీ మామూలుగా ఏ సినిమా అయినా సెన్సార్ అయిపోయిన వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి మా సినిమాను చూసి సెన్సార్ వాళ్ళు మెచ్చుకున్నారు అని ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. కానీ నేను అంతకంటే గర్వంగా చెప్తున్నాను, నా సినిమాని సెన్సార్ వాళ్ళు చూసి రిజెక్ట్ చేశారు అని. ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నానంటే, నేనేదో ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ కించపరిచేటట్టు సినిమా చేయలేదు, లేదా 4 డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టి 2 ఎక్స్పోజింగ్ సీన్లు పెట్టి అడల్ట్ సినిమా తీయలేదు, బ్లూ ఫిలిం అంతకన్నా తీయలేదు. కేవలం సమాజం కోసం, దేశం కోసం సినిమా చేశాను. అందుకనే ఇంత గర్వంగా చెప్తున్నాను. ఎట్లా పడితే అట్లా అడ్డంగా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేది ఎవరయ్యా అంటే ఒక రామ్ గోపాల్ వర్మ, ఒక పూరి జగన్నాథ్, ఒక పోసాని కృష్ణమురళి అంటారు. కానీ మీ సినిమా చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురు కలిపి ఒకటిగా పుట్టి ఒకటిగా ఆలోచిస్తే ఎలా ఉందో అలా ఉంది ఈ సినిమా. చాలా బాగుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ చేసింటే ఆయనకు చాలా మీ సమాజానికి చాలా ఉపయోగపడేది అని చెప్పినారు. ఇవాళ ఎన్ని కష్టాలు ఉంటాయో మా నిర్మాత గారు చెప్పారు. ఇది మాకు రెగ్యులర్గా తెలిసిన విషయం. ఆయన ఫస్ట్ టైం సినిమా తీశారు కాబట్టి కష్టాలన్నీ మళ్ళీ ఒకసారి చూశారు ఆయన. కానీ ఈ సినిమా ఏదో సినిమా తీద్దామని కాకుండా ఏదో ఒక మంచి ఉద్దేశంతో మెసేజ్తో సినిమా తీద్దామని ప్రయత్నం చేసిన మాత్రం ఆయన మాటల్లో కనపడింది. ఏది ఏమైనా సెన్సార్ అనేది ఇక్కడ మనకు ఒక మ్యాక్సిమం మనకు గేట్ ఉంటుంది, అక్కడ అది దాటి మనం బయటకు వస్తేనే సినిమా బయటపడుతుంది. అది దాటానికి ఎన్ని కష్టాలు పడ్డారో. ఆర్సీకి వెళ్ళారు, ఆర్సీలో కూడా సక్సెస్ అయ్యామని చెప్పారు, చాలా సంతోషం. ఏదేమైనా ఆయన వాళ్ళ బ్రదర్ని హీరో చేద్దాం అనేది ఒక మెయిన్ ఇంటెన్షన్, అది సక్సెస్ అయ్యారు మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా విజయం అందుకొని పెద్ద హిట్ అయ్యి వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. నాకు నేనే తోపు తురుం టైటిల్ మాత్రం అదిరిపోయింది.
టైటిల్ ఫస్ట్ నేను స్టూడియోలో అది చదువుతుంటే నా పక్కన చాలామంది ఉన్నారు. ఎవరబ్బాయి పెట్టింది టైటిల్ ఏంది? తోపు తురుం. చాలా బాగుంది టైటిల్ మాత్రం ఎగ్జైటింగ్గా ఉంది. ధృవ నిర్మాత, ఆ పేరులోనే స్టార్ ఉంది. స్టార్ మీద ఒక పవన్ కళ్యాణ్ మీద ఒక ప్రేమతో అభిమానంతో ఒక పవన్ కళ్యాణ్ అంటే ఇష్టంతో సినిమా తీయాలని సినిమా రంగానికి వచ్చారు చూడు. యు ఆర్ ఎ గ్రేట్. సీనియర్ నటులు, నేను చిన్నప్పటి నుండి చూస్తున్న ఆర్టిస్ట్ చలపతిరావు అన్న, అలాగే మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ సాయి వెంకట్ గారు, మా మంచి మిత్రులు మా రామ్ సత్యనారాయణ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన జానీ మాస్టర్ గారు, వారికి ముందుగా నా కంగ్రాట్స్. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే వచ్చిన అతిథులందరికీ నమస్కారాలు. ప్రొడ్యూసర్ కొత్తవారైనా మా వెంకట్ చెప్పినట్టు గట్స్తో సినిమా తీశారు. బ్రదర్, సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే. నాకు 2 సినిమాలు నేను దాదాపు 32 సినిమాలు తీశాను. నా 2 సినిమాలు ఆర్సీకి వెళ్ళాయి. ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఈ సమాజంలో ఉన్న వ్యక్తులు అందరూ ఒకలాగుండరు. 80% మంచి ఉంటే, 10% మీడియం ఉంటే, 10% అపోజిట్ ఉండొచ్చు. కాబట్టి ఆ 10%ఏ చెడు ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది, 80% మంచి తక్కువ పబ్లిసిటీ ఉంటుంది. కాబట్టి మంచి ఎప్పుడు మంచిగానే ఉంటుంది, చెడు తొందరలో పైకి వస్తుంది, డౌన్ అయిపోతుంది. కాబట్టి దాంట్లో మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెన్సార్ వాళ్ళు కొన్ని నిబంధనలతో వారికి, అంటే ఈ మధ్యలో అయిందా మీ సెన్సార్, చంద్రశేఖర్ గారికి, అంటే ఆయన కొత్తగా వచ్చారు, ఆయన పాస్పోర్ట్ ఆఫీసర్గా సెన్సార్ ఆఫీసర్ అయ్యాడు. కాకపోతే వారికి అంత సినిమా పైన అవగాహన లేకపోవచ్చు. ఆర్సీలో మీకు ఎలాంటి కట్స్ ఇవ్వకుండా ఇచ్చారంటే అదే అనుకోవాల్సి వస్తుంది. ముందుగా అంటే దీన్ని చూస్తే మాత్రం సెన్సార్ తప్పకుండా కట్స్ వచ్చే ఉన్నట్టే ఉంది. నీకు ముందుగా కంగ్రాట్స్, ఎందుకంటే వితౌట్ కట్స్ తీసుకున్నావు కాబట్టి. తర్వాత హీరో గారు, మీ బ్రదర్, చాలా బాగా చేసావు బ్రదర్, చాలా బాగుంది. నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు, ఏం ప్రాబ్లం లేదు. యాక్టింగ్ దగ్గర ఇబ్బంది లేదు మీకు, ఎందుకంటే పెద్ద ఎన్టీ రామారావుతో పనిచేసిన వ్యక్తి అన్నగారు, ఆరితో పనిచేశారు కాబట్టి మీకు యాక్టింగ్లోనే మొత్తం మెలకులన్నీ చెప్పింటారు అన్నగారు. మీరు మంచి ఆర్టిస్ట్గా నిలదొక్కుని, మీ బ్రదర్ ప్రొడ్యూసర్గా నిలదొక్కుని, దీన్ని చేసిన డైరెక్టర్ గారు శివమణి మంచి డైరెక్టర్ అయి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే మీకు సెన్సార్ రాలేదు కాబట్టి మీరు ఇంకా మంచి పబ్లిసిటీ చేసి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ తీసుకురావచ్చు. ఈ సినిమా ఇంత ఘనంగా మీరు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు, అలాగే దీన్ని పబ్లిసిటీ కూడా మంచి పబ్లిసిటీ ఇచ్చి, సినిమా పబ్లిసిటీ లేకుండా ఏమాత్రం మనకు థియేటర్స్ రావడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మా చేతుల మీద లేని కొత్త హీరోయిన్తో ఓపెన్ ఆకతాయి అనే సినిమా రేపు 10th రిలీజ్. వాళ్ళకి ఇప్పుడు తెలంగాణలో దాదాపు 50 థియేటర్లు దొరికినాయి. అంటే అంత పబ్లిసిటీ చేస్తారు వాళ్ళు, హీరోయిన్ కొత్త వాళ్ళు. పబ్లిసిటీ ఉంటే మీకు మంచి థియేటర్స్ దొరుకుతాయి, సినిమా కంటెంట్ బాగుంటే డెఫినెట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. పబ్లిసిటీ లేకపోతే మాత్రం థియేటర్స్ రావు, వచ్చిన ఒక షో తీసేస్తారు. సినిమా బాగా రన్ కావాలంటే ముందుగా మీరు బాగా పబ్లిసిటీ చేయండి. సినిమా ఇప్పుడు మీరు పెట్టిన దాంట్లో 25-30% కంపల్సరీ పబ్లిసిటీకి వెచ్చించి మంచి పబ్లిసిటీ చేయండి. ఈ మధ్యలో మనకు ఛానల్స్లో కూడా తక్కువ రీజనబుల్ రేట్లో ఇస్తున్నారు కాబట్టి పేపర్స్ కానీ ఛానల్స్ కానీ మంచి పబ్లిసిటీ ఇచ్చి దీన్ని మీకున్న మంచి కాన్సెప్ట్తో వచ్చారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో మీరు నిలబడాలని కోరుకుంటూ, మళ్ళీ ఈ సినిమా హిట్ తర్వాత మళ్ళీ సినిమా చేయాలని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ చెప్తూ ముగిస్తున్నాను. నాకు నేనే తోపు తురుం గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఈ మూవీకి టైటిల్ ఇది అని ఫిక్స్ అయినప్పుడు నాకు కొంచెం భయం వేసింది. అంటే
ఒక అప్కమింగ్ డెబ్యూ హీరోకి ఇంత పెద్ద టైటిల్ పెట్టుకొని నాకు నేనే తోపు తురుమని నేను వెళ్తే ఎవడు చూస్తారు, అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఒక భయం ఉంది. ఎందుకంటే మనం జనరల్గా రియల్ లైఫ్లో చూస్తూ ఉంటాం, ఎవరి దగ్గర అయితే తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి అంతస్తులు ఉంటాయో వాళ్ళని పెద్ద తోపులు అంటాం. ఎవరి దగ్గర అయితే ఎవరు ఊహించలేనంతమంది అభిమానులు, బలం, బలగం, పేరు ప్రతిష్టలు ఉంటాయో వాళ్ళని పెద్ద తురుములు అంటాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రాలో ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఆల్ ఇండియా వైజ్ ఒక అంబానీ లాంటి వ్యక్తులు, కొద్దిమంది వ్యక్తుల గురించి మాత్రం మాట్లాడేటప్పుడు మాత్రమే ఇలాంటి పదాలని యూజ్ చేస్తుంటాం. సో ఇంత పెద్ద పవర్ఫుల్ వర్డ్స్ ఒక ఫస్ట్ సినిమాకి ఒక డెబ్యూ హీరోగా నేను పెట్టుకుంటే జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అసలు చేస్తారో లేదో అనే భయం కూడా నాకు ఉన్నది. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత లొకేషన్లోకి వెళ్ళినప్పటి నుంచి రైట్ ఫ్రమ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రొడక్షన్ గాయ వరకు కూడా, అంటే 24 క్రాఫ్ట్స్ నుంచి దాదాపు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మేము కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇక్కడ నిల్చున్నంత వరకు కూడా ఫస్ట్ సినిమా అయినా సరే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ వాళ్ళు మమ్మల్ని ఆదరించిన విధానం కానివ్వండి, ఈ సినిమా పైన వాళ్ళు పెట్టుకున్న నమ్మకం, దీనికోసం వాళ్ళందరూ పడ్డ కష్టం, సో ఆ కష్టానికి ప్రతిఫలమే మా సినిమా, ఈ చిత్రం. సో అందుకని ఈరోజు ఫస్ట్ మూవీకే నేను ఇంత మంచి మనుషుల్ని, ఇంత మంచి టీంని నాతో కలిసి పనిచేసుకునే అవకాశం తెచ్చుకున్నందుకు ఈ క్షణం ఇక్కడ నిల్చొని నాకు నేనే తోపు తురుము అని గర్వంగా చెప్పగలను. దానికి కారణం ఎవరో కాదు, నా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్. అశోక్ ఇద్దరు కూడా తమ మనసులో ఉన్న బాధని చెప్పుకున్నారు. అశోక్ మంచి రైటర్ అవుతాడు, ఎందుకంటే దేశాన్ని గురించి కానీ ఇంకోటి కానీ ఇవన్నీ తన మనసులో ఉన్న అభిప్రాయాలన్నీ మనకి చెప్పాడు. మనం ఇష్టమైతే తీసుకుంటాం, లేకపోతే లేదు. సినిమా ట్రైలర్ బాగుంది, అసలు ఎంట్రన్సే యాంకర్ బాగుంది, అలాగే హీరోయిన్ బాగుంది. ఇది శుభసూచకం మనకి, ఎందుకంటే సరదాగా నవ్వుకుంటాం అందరం వాళ్ళని చూసి. అరే సుమన్ నువ్వు రారా, నువ్వు కూర్చో వదిలే కూర్చో. ధ్రువకుమార్ నువ్వు చెప్పింది, నీ మనసులో ఉన్న బాధ అంతా చెప్పేసావా. అశోక్ నువ్వు డైలాగ్స్ బాగా రాసావు, ఫాలో అవుతారో తెలియదు కానీ ఉన్న విషయం చెప్పేసావు. కొంతమంది కోపం కూడా తెప్పించావు, బట్ అది మంచిది కాదు. సభలో మాట్లాడేటప్పుడు ఇంతమంది ఉన్నారు, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల మతాలు, ఎవరిని గురించి మనం మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. కుర్రవాడు ఏం ఆవేశంలో ఉన్నావు, చాలా ఆవేశంలో ఉన్నావు, నాకు అర్థమైంది. ఇప్పుడు మన వివేకానంద గారిని గురించి చెప్పగానే మేము తప్పట్లు కొట్టాము, అదే క్రీస్తుని గురించి ఏదన్నా మహమ్మద్ని గురించి అన్నా కూడా మేము కుంగిపోం. అన్నీ చూసిన వాళ్ళం మేము. నువ్వు పసివాడు, ఇంకా ఇప్పుడే కళ్ళు తెరుస్తున్నావు. అంటే నీకు ఒకరోజు చీఫ్ మినిస్టర్గా, ప్రైమ్ మినిస్టర్గా చేస్తే వెంటనే ప్రాస్టిట్యూషన్కి లైసెన్స్ ఇచ్చేస్తావా అన్ని వాళ్ళల్లో? ఇవ్వగలవా? అన్ని కొట్లలో రూపాయికి గంజాయి అమ్మేస్తావా? కొన్ని మనం చేయలేము, మనం చేయలేని విషయాలు చాలా ఉన్నాయి. నీకు మనసులో ఆవేశం ఉండొచ్చు, ఎందుకంటే మన దేశంలో నేనే కాదు సంపాదించడం, నా బిడ్డలకి, ఆళ్ళ పిల్లలకి సంపాదించాలి, ఇళ్ళు కట్టాలి అన్న మనస్తత్వం ఉన్నంతవరకు ఎవరిని బాగు చేయలేరు, తెలిసిందా? ఈ రిజర్వేషన్లో అయ్యి నువ్వు నేను తీయమంటే తీసేయి కాదు, అనాదిగా ఆ రోజుల్లో పెట్టారు, దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు స్వార్థానికి. తీసేయమంటే తీసేయరు. బట్ నువ్వు చెప్పదలుచుకుందో చెప్పేశావు. సెన్సార్ సినిమా వేరు, లైఫ్ వేరు. సినిమాలో నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పేశావు, దానికి సెన్సార్ వాళ్ళు అబ్జెక్ట్ పెడతారు. సెన్సార్కి కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని గీతలు ఉంటాయి. బట్ మన ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవడే ఐడియా ఆడి చెప్పేయచ్చు, అది ఉంది. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని కూడా ఇక్కడ కూర్చొని బూతులు తిట్టేయచ్చు, పట్టించుకోరు దీని గురించి. అందుకని ఆవేశం కాదు కావాల్సింది, నువ్వు పైకి రావాల్సిన కుర్రాడివి.